పీరియడ్స్ లో టెంపుల్ కి వెళ్ళకూడదా? ఈ నియమం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజు మా అమ్మ ఈ విషయం కోసం మాట్లాడుతూ బెంగాలీ వాళ్ళు పూజల్లో కలిపేస్తారు, వాళ్ళకి అసలు పిలవకూడదు, వాళ్ళకి అంటూ ముట్టు ఏమీ ఉండదు అని చెప్పడంతో నేను ఇచ్చిన ఆన్సర్ తర్వాత ఈ విషయం చాలా మందికి తెలియదని చెప్పి రీల్ చేయమంటే నేనైతే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో ఆడవారితో పాటు మగవారు కూడా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇవన్నీ ఆడవారి హెల్త్ కోసం పెట్టుకున్న నియమాలతో మగవాళ్ళు అదేదో అంటు రోగమనో ముట్టు రోగమనో ఫీల్ అవుతున్నారు. అందుకే నేను ఈ వీడియో చూడమని చెప్తున్నాను. ఒక అమ్మాయి పీరియడ్స్ లో ఉన్నప్పుడు దేవుడు ప్రసాదం తినకూడదు, దేవుణ్ణి చూడకూడదు, వాటర్ ని ముట్టుకోకూడదు, బట్టలను అసలే ముట్టుకోకూడదు అంటూ ఇవన్నీ నియమాలు మన తెలుగు సాంప్రదాయాల్లోనే పెట్టారు కదా. మరోవైపు పీరియడ్స్ టైంలో కామాఖ్య అమ్మవారిని 3 రోజుల పాటు టెంపుల్ క్లోజ్ చేసి అమ్మవారిపై వేసిన క్లాత్ రెడ్ గా మారడంతో అది 4వ రోజు ఆ క్లాత్ చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్రసాదంగా భక్తులకైతే పంచుతారు. అవి చాలా మంది ఫింగర్ రింగ్స్ లో గానీ మెడలో లాకెట్స్ లో కానీ ధరిస్తారు. దానికి చాలా శక్తి ఉందని కూడా నమ్ముతారు. మరి అమ్మవారికి పీరియడ్స్ జరుగుతుందని చెప్పే మీరే ఆడవాళ్ళు పీరియడ్స్ ముట్టులా చూస్తున్నారా? అసలు విషయం ఏంటో నేను అర్థమయ్యేలా చెప్తాను. పూర్వకాలంలో జనాలకి చాలా క్లాత్స్ తక్కువగా ఉండేవి. అందులోని ఇప్పుడు వచ్చిన ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఓన్లీ క్లాత్సే వాడేవారు ఆడవాళ్ళు, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే. అంతేకాక జాయింట్ ఫ్యామిలీలో ఉండేవారు కాబట్టి ఆడవాళ్ళు వర్క్ లోడ్ కూడా చాలా ఎక్కువ ఉండేది. పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్, వీక్నెస్ ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది కదా, దానికోసమే రెస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇది ముట్టుకోకు అది ముట్టుకోకు అని రిస్ట్రిక్షన్స్ పెడితే తప్ప ఆడవాళ్ళు వేరేగా ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే అత్తమామలు పిల్లలు అన్ని బాధ్యతలతో ఉండేవారు కాబట్టి. అందులోని అప్పట్లో తక్కువ క్లాత్స్ ఉండేవి. ఈ కారణంగానే వాళ్ళు వేరే రూమ్ లో ఉండేవాళ్ళు. ఈ క్లాత్స్ ముట్టుకుంటే ఇవి తడపాలనేమి అయితే కాదు, గంగాదేవిని ముట్టుకుంటే మైల్ ఎక్కడ అవుతుంది చెప్పండి. అలా జనరేషన్ లో మారుతూ వస్తున్న ఈ రీజన్ మాత్రం చాలా మందికి తెలియలేదు. అంటు వ్యాధులు అయితే చూస్తున్నారు ఇప్పటి వరకు. పీరియడ్స్ అంటే ఒక పవిత్రమైన అమ్మతనం ప్రతి అమ్మాయి ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఈ లోకంలో న్యాచురల్ గా జరిగే ప్రతిదీ పవిత్రమేని మనమే అసలైన విషయాన్ని అర్థం చేసుకోకుండా వంకాయ గోంగూర అంటూ ఉంటాం. మరో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ ద్రౌపది దేవి వస్త్రాభరణం జరుగుతున్న సమయంలో గోవింద అని నామజపం చేస్తూనే ఉంది. ఆమె కట్టుకున్న చీర కంప్లీట్ అవ్వక ముందే ఆ శ్రీకృష్ణుడు పైనుంచి చీర వేసే సీన్ మనం చూసే ఉంటాం కదా. అప్పుడే మీ శ్రీకృష్ణుడు అనుకోలేదు నాకు ముట్టు అంటుకుంటుంది అంటుకుంటుంది అని చెప్పేసి. అలాంటి సమయంలో కూడా ద్రౌపది దేవికి ప్రసాదించారు గోవిందుడు. మన పూర్వీకులు రెస్ట్ తీసుకోమన్నారే తప్ప మరొకటి దేవాలయాల్లోకి ఎందుకు వెళ్ళకూడదు అన్నారు, పూజలు ఎందుకు చేయకూడదు అన్నారు, దీపం ఎందుకు పెట్టకూడదు. మనం ఆస్వాదించే ప్రతిదీ దేవుడి వరమే. ఈ గాలి, నీరు, నిప్పు ప్రతిదీ దేవుడికి సంబంధించిందే. ఏదని మనం వదులుకుంటాం, ఏది ముట్టుకోకుండా ఉంటాం. అలాంటప్పుడు మనం కాళ్ళ కింద మోస్తున్న భూదేవి కూడా ఆ దేవతే కదా, మరి ఆవిడికి ముట్టు అంటూ అయిపోయిందా? అయితే నేను 6th or 7th లో ఉన్నప్పుడు మా స్కూల్లో మంత్ కి ఒక్కసారైనా పిల్లలందరి కోసం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ జరిపేవారు. ఏ పిల్లలకి దీనిపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకోవడానికి అనుకుంటా. అలా ఒకసారి మా స్కూల్ కి ఒక యోగా టీచర్ కూడా వచ్చి ఇలాంటి ఫోటోని చూపించి మనలోని 7 యాక్టివ్ చక్రాస్ ఉంటాయి అని యోగా ఆర్ మెడిటేషన్ చేస్తే అవి చక్రాస్ మన లైఫ్ లో మనం అనుకున్నవి ఏదైనా సాధించగలం అప్పుడైతే చెప్పారు. నిజంగానే ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మనలోని 7 చక్రాలు శరీరంలో శక్తి కేంద్రాలుగా అయితే వర్ణించబడతాయి. మనం పూజ చేసే సమయంలో మన క్రౌన్ చక్ర, బ్రెయిన్, హార్ట్ యాక్టివ్ గా ఉంటుంది. ఆ టైంలో పీరియడ్ వచ్చే మూల చక్రం ఆఫ్ అవుతుంది అనమాట. అంటే ఆఫ్ పూర్తిగా అవ్వదు, సో సరిగ్గా పని చేయదు అనమాట. అలా పీరియడ్స్ టైంలో మనం పూజ చేసినా దీపం పెట్టినా పీరియడ్స్ లో బ్లడ్ ఫ్లో సరిగ్గా జరగక బ్లడ్ క్లాత్స్ ఉండి మనకే గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇక టెంపుల్ కి ఎందుకు వెళ్ళకూడదు అని అంటే ఏ టెంపుల్ లోనైనా పై భాగంలో క్రౌన్ చక్ర యాక్టివ్ గా ఉంటుంది. టెంపుల్ లో గుడి గంటలు మోగుతున్నా, పెద్ద సౌండ్స్ వస్తున్నా, బాక్సుల వద్ద నించున్నా, హెవీ వెయిట్స్ ఎత్తినా, ఎక్కువ స్ట్రెయిన్ అయినా ఆల్రెడీ పీరియడ్స్ లో ఉన్నాం కనుక అండం కదులుతుంది. దాని వల్ల మనకి ఇప్పుడిప్పుడు వినిపిస్తున్న పేర్లు హర్నియా గానీ ట్యూమర్స్ కానీ అలాంటివి వచ్చే సమస్యలు ఉంటాయన్నమాట. ఇప్పటికైనా అర్థమైందా పెద్దవాళ్ళు మనకి పీరియడ్ సమయంలో ఎందుకు పూజలు చేయొద్దన్నారో? ఇది మన హెల్త్ కోసమే, అంతేగాని అది ముట్టో అంటు రోగమో కాదు. మీలో ఎంతమందికి పీరియడ్స్ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు కామెంట్ చేయండి. నేను చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించాయి ఒపీనియన్ మాత్రం కామెంట్ లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీ కామెంట్ వల్ల నా నెక్స్ట్ రీల్ చేయడానికి నాకు బూస్ట్ వస్తుంది. మళ్ళీ కలుద్దాం, బాయ్.